మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ నాచారంకు చెందిన వారిగా గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర బస్సును ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో 7 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ నాచారంకు చెందిన వారిగా గుర్తించారు. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది, అలాగే కొందరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క కుంభమేళకు వెళ్లి తిరిగి వస్తుండగా జబల్పూర్ వద్ద ఒక మినీ బస్సుకు యాక్సిడెంట్ కావడంతో ఈ యొక్క బస్సులో ప్రయాణిస్తున్న 7 మంది కూడా అక్కడికక్కడే చనిపోయారు. మొత్తానికి ఈ యొక్క సిచ్యువేషన్ లో మాత్రము ప్రధానంగా 7 మంది చనిపోయిన వెంటనే వీరంతా కూడా హైదరాబాద్ సంబంధించిన నాచారానికి సంబంధించిన వారిగా ఇప్పటికే గుర్తించారు. అయితే వీరంతా కూడా 3 days బ్యాక్ ఒక కుంభమేళ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రాంతంలో రాగానే ఈ రోజు ఉదయం 9:10 కూడా ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మాత్రము 7 అక్కడికక్కడ చనిపోగా మరో 6 మాత్రము ప్రధానంగా ఈ యొక్క గాయాలు కావడంతో వారి యొక్క ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న నాచారంలోని ఒక కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక ట్రక్కును ఢీకొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే మినీ బస్ లో కుంభమేళకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోజు ఉదయం ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ప్రమాదంలో మాత్రము ఎవరిది తప్ప అనేది మాత్రము పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క లారీ అంటే ట్రక్ ఢీకొట్టడంతో బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఇందులో డ్రైవర్ తో సహా అందరు కూడా చనిపోయారు. కేవలం ఒక 6 మంది మాత్రము గాయాలతో ఆసుపత్రిలో ఉండగా అందులో ఒక 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ యొక్క విషయాన్ని నాచారంలోని ఒక కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే వారు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే మృతదేహాలను కూడా ఇక్కడికి తీసుకురావడానికి కూడా జబల్పూర్ నుంచి కూడా దీనికి సంబంధించి అక్కడ అధికారులు కూడా పూర్తిగా ఈ యొక్క సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోస్ట్ మార్టం తర్వాత హైదరాబాద్ కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ అంటే ఎవరిది నిర్లక్ష్యం అనేది మాత్రం ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.